బుర్రిపాలెం గ్రామంలోని టీడీపీ కార్యకర్తల చేతుల మీదుగా పింఛన్ కార్యక్రమం నిర్వహించారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకే అవ్వాతాత కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా లబ్ధిదారుల తలుపులు తట్టి మరీ 7,000 పింఛన్లను అందజేశారు. మా ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలను అందించడంతో ఆనందంతో సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మహిళలు, అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు ఆనందంగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, అధికార యంత్రాంగం పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ వచ్చిన నుంచి నేను 4,000 రూపాయలు శాంక్షన్ ఇస్తానని చెప్పి ప్రజల్లో గ్రామంలో ప్రతి ఒక్క దగ్గర నేను గెలిస్తే నెలకు 4,000 రూపాయలు ఎక్కడ శాంక్షన్ ఇస్తానని చెప్పేసి మాట్లాడారు. అందుకని 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చిన నుంచి ఆ 3,000 కలిపి 4,000 ఈరోజు 7,000 రూపాయలు వస్తుంది. ఎన్టీఆర్ భరోసా కింద 2004కే 200 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు ఒకే తడుగు ఇచ్చాడు. తర్వాత 2,000 చేశాడు. 2019 కల్లా 2,000 రూపాయలు చేసి ఆయన ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు అందించాడు. సరే, ప్రభుత్వం మారింది. తర్వాత వచ్చిన నాయకులు ఏం చేశారంటే నేను 3,000 ఇస్తానన్నారు. 3,000 ఇస్తానని ఎప్పుడు ఇచ్చారు? 200, 250, 300 పెంచుకుంటా మన 2024కి ఆయన 3,000 రూపాయలు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్క నెల 4,000 రూపాయలు తీసుకొని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నెలకు 4,000 రూపాయలు ప్రతి ఒక్క అవ్వాతాతకి 4,000 రూపాయలు ఖచ్చితంగా వస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఈరోజు 7,000 రూపాయలు అంటే 7,000 అంటే ఇవ్వాల్సింది 4,000, 3,000 రూపాయలు ఎగేసిస్తుందంటే అదే కింద ఇస్తున్నారంటే ఒక అవ్వాతాతల కింద ఎంత ప్రేమ ఉందో, ఎంత ఇది ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన పని ఉంది. తప్పకుండా కూడా నెలకు 4,000 రూపాయలు ఖచ్చితంగా వస్తే ఎవరేం బాధపడాల్సిన పని లేదు. చెప్తా ఉంటారు ఆయనేమి ఇస్తాడు, ఈయనేమి ఇస్తాడని. ఆ రోజు కూడా అనేరు 1,000 రూపాయలు ఒకేసారి ఆయన పెంచుతున్నాడు, ఆయనేమి ఇస్తాడని. ఆయన అన్న మాట ప్రకారం గెలిచిన నెలకే 1,000 రూపాయలు పెంచాడు. తరువాత మళ్ళీ 2,000 చేసిండు. ఏది చేసినా పెన్షన్లు పెంచిందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్దే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెడితేనే ఈ పెన్షన్లు అనేది వచ్చింది. తరువాత 200 చేశారు. ఈరోజు 4,000 రూపాయలు అంటే పెన్షను అది అవ్వాతాతలకే. ఇంట్లోకి పోయి వాళ్ళ పిల్లకాయలు ఏమి అడగబడలేదు. వాళ్ళు ఎప్పుడన్నా అమ్మ 1,000 రూపాయలు కావాలంటే తీసుకోరని పారేసి కేజీకి ఈరోజు వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సిందే. ఎప్పుడు కూడా ఆయన జీవితం ఉన్న రోజులు మనకు ఆయన ఓట్లు వేసి తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.